శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకుల్లో డిసెంబర్ మాసం 30వ తేదీ అనగా సోమవారం తిథి నాడు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఉదయం 9 గంటలు దాటాక జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక మీరు షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు ఉదయం 9 గంటల తర్వాత ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్ తో వాళ్ళ యొక్క బాస్ సపోర్ట్ అనేది ఉండబోతూ ఉంది. మీరు ఏ పని అనుకున్నా ఆ పని ఈ రోజున ఈ సమయంలో దివ్యంగా జరుగుతుంది. ఏమి చెయ్యాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. మీకు ఈ యొక్క గురుబలం అనేది అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ యొక్క రోజున చాలా వరకు కూడా ఉదయం 9 గంటలు దాటిన తర్వాత మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం అనే శుభవార్త వింటారు. ఈ యొక్క మాసం ఈ యొక్క 30వ తేదీ సోమవారం ఈ రాశి వారికి ఇంతటి సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రారంభంలో కాస్త సవాల్గా ఉండొచ్చు. ఉన్నత అధికారులు సహా ఉద్యోగుల నుంచి మీకు మంచి ప్రశంసలు అయితే అందబోతున్నాయి. దీంతో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడి పని చేయాలి. ఉద్యోగాలు, ప్రమోషన్లు, జీతం పెరుగుతూ ఉంటుంది. కష్టే ఫలి అనే విషయం గుర్తు పెట్టుకోండి. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశి వారి జాతకులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఎదురు అవుతాయి. ఆర్థిక పరంగా కాస్త ఒత్తిడి పెరగొచ్చు. మీ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం ఈ రోజున పొదుపుపై ఫోకస్ పెట్టండి. ఈ రాశి విద్యార్థులు ఈ రోజున మీకు చాలా వరకు కూడాను మిశ్రమంగా ఉన్నా కూడాను కష్టపడితే ఫలితాలు చాలా బాగుంటాయి. కష్టపడి లక్ష్యాలు సాధించేందుకు తప్పక ప్రయత్నించాలి. మీ విద్యా రంగాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే కానవస్తుంది. విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం ఈ రోజు పొందొచ్చు. అలాగే మీరు మంచి ఫలితాలు అయితే తప్పక సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అయితే మార్గదర్శకత్వం, మంచి మద్దతు పొందడం రీత్యా ఈ రోజున ప్రయోజనాలు ఊహించని విధంగా పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఈ రోజున చాలా వరకు కూడా దివ్యంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున ఏ పని చేసినా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగండి. నిస్వార్థంగా మీరు చేసే ప్రతి పనిలో తప్పక ప్రతిఫలితాన్ని పొందుకుంటారు. అయితే ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే గనక ముందుగా శివ భగవాను మనసులో స్మరించుకుని మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్స్.